ఈరోజు రాజంపేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి ఒక సవాల్ విసిరారు. ఇంతకుముందు మీరు అంటే సిద్ధం సిద్ధం సిద్ధమా అని చెప్పి అంటూ రంకెలేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు రండి అసెంబ్లీలో చర్చించుకుందాం, సిద్ధమా? ఇప్పుడు రండి చర్చించుకుందాం, మీరు సిద్ధమా అని చంద్రబాబు నాయుడు గారు. దేని మీద చర్చించాలంట? వివేక హత్య కేసు మీద చర్చిద్దామా, సిద్ధమా? గులకరాయి డ్రామా మీద చర్చిద్దామా, సిద్ధమా? దీని మీద చర్చించడానికి ఏముంది సార్ మరి? ఇవంతా అంటే ఊరికి రచ్చ కోసమేనా ఇవన్నీ? వివేక హత్య కేసు గురించి చర్చించాలంటే సిబిఐతో చర్చించండి. వీళ్ళు రాష్ట్రంలో కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, సిబిఐతో చర్చించండి, న్యాయస్థానాల్లో చర్చించండి. బయట ఏముంది? ఇంకా ఇన్ని రోజుల నుంచి అదే రచ్చ కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రచ్చకి ఏముంది? ఏమన్నా ఉంటే అధికారంలో ఉండి కూడా మీరు బయట చర్చించడం ఏంది? విచారణ సంస్థలు విచారణ చేస్తూనే న్యాయస్థానాలు వాటిని పరిశీలిస్తూనే అక్కడే చర్చించాలి. గులకరాయి డ్రామా మీద చర్చించడానికి సిద్ధమా? దమ్ముంటే అసెంబ్లీకి రండి. గులకరాయి డ్రామా మీద చర్చించాలంటే మీదే కదా అధికారం ఉంది. రాయి ఎవరు ఇసిరేశారు? ఎవరు ఇసిరేయమన్నారు? ఆ రాయి ఏమన్నా కనుక ఆఫ్రికా కంట్రీల నుంచి ఎవరన్నా కనుక దాన్ని కాంట్రాక్ట్ ఇచ్చి తెప్పించారా? వైసీపీ వాళ్ళు ఏమైనా జగన్ మీద ఇసిరేయమని? ఏముంది చర్చించడానికి? కేసు నడుస్తూ ఉంది కదా, మీరే కదా అధికారంలో ఉన్నారు, మరి మీరేందో తేల్చాలి కదా. సో వీటి మీద చర్చించడానికి సిద్ధమా? రండి అసెంబ్లీకి దమ్ముంటే అని చెప్పి జగన్కి వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సవాల్ విసురుతూ ఉన్నారు. సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నాం, మేమిచ్చిన సంక్షేమం మీద చర్చించాలన్నా ఫస్ట్ మీరైతే అసెంబ్లీకి రండి అంటూ ఉన్నారు. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో చర్చించుకుందాం రండి, సంపద సృష్టిస్తున్నాం కాబట్టి సంక్షేమం ఇవ్వగలుగుతున్నాము అంటున్నారు. యాక్చువల్గా కాన్ఫిడెన్స్ ఉంది చూశారు. సంపద సృష్టించడం అంటే కని విని ఎరుగని రీతిలో అప్పులు, జిఎస్టీ బస్సులు తగ్గిపోతున్నాయి, రాష్ట్ర వృద్ధి రేటు తగ్గిపోతుంది, గ్రోత్ రేటు ఎక్కడ అయినా కూడా సంపద సృష్టిస్తున్నాం, సంక్షేమాన్ని ఇస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ 6లో ఫస్ట్ నిరుద్యోగ వృత్తి గాలికి ఏరిపోయింది. దేశంలో నిరుద్యోగ రేట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టాప్ 3లో ఉంది. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500, సంవత్సరానికి 18,000 ఇస్తామన్నారు. అది అటకెక్కిపోయింది. సూపర్ 6 సూపర్ హిట్ అంటారు చూడండి. కాన్ఫిడెన్స్గా, ఎంత కాన్ఫిడెంట్గా, కాన్ఫిడెన్స్ చూడండి. ఇంకొకరు అనలేరు అట్లా. ఒక చంద్రబాబు నాయుడు గారికి అదంతా కనుక సొంతం కావచ్చు, అంత కాన్ఫిడెంట్గా. మరి చర్చిద్దాం రండి అసెంబ్లీకి దమ్ముంటే అంటూ ఉన్నారు. బహుశా ఇప్పుడు నేను నిన్ననే చెప్పాను, ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని ఇటువంటి విజువల్సే. అది ఇది జగన్ను బద్నాం చేయడం కోసం ఏదో అసెంబ్లీలో కొన్ని విజువల్స్ వేసేసి ఏ స్థాయి వరకు ఇంకా బద్నాం చేయొచ్చో అవి అన్ని ప్రయోగాలు చేస్తారేమో అనిపిస్తుంది. ఇప్పుడు రాబోయే సమావేశాల్లో కూడా చూడాలి మరి.